ఒక చిన్న ల్యాండ్ కోసం మన దేశంలో 80 సంవత్సరాలుగా గొడవలు జరుగుతూ ఉండేవి. అసలు ఈ ల్యాండ్ కోసం అంత గొడవ జరగాల్సిన అవసరం ఏమి అనేది తెలియని వాళ్ళు చాలా ఆశ్చర్యపడతారు. అంతకీ ఈ స్థలం ఎక్కడుంది, ఎవరు గొడవ పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య అనే సిటీలో ఈ స్థలం ఉంది. అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు ముస్లింల మధ్య చాలా సంవత్సరాలుగా వివాదం నడిచేది. అయోధ్యలో మసీదు నిర్మించిన స్థలం తమ దేవుడైన రాముడి జన్మస్థలమని, హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని హిందువులు వాదించేవారు. మరోవైపు ఆ మసీదు తాము గతంలో ప్రార్థనలు చేశామని, కొంతమంది రాత్రివేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారని ముస్లింలు వాదించారు. అసలు ఈ వివాదమేమి, బాబ్రీ మసీదుకు ముందు అక్కడ దేవాలయం ఉన్నది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి అంటే అయోధ్య వివాదం ఎలా మొదలైంది అనేది తెలుసుకోవాలి. మొదట గహదవల అనే ఒక రాజవంశం ఉత్తర భారతదేశంలో కన్నౌజ్ను రాజధానిగా చేసుకొని పాలించేది. అయితే గహదవలలు వైష్ణవ భక్తులు. వారు రాజ్యంలో అనేక విష్ణు దేవాలయాలను నిర్మించారు. ఆ సమయంలోనే రాముని జన్మస్థలం అని భావించిన అయోధ్యలో కూడా రాముని మందిరాన్ని నిర్మించారు. వాటిలో 5 ఔరంగజేబు పాలన వరకు మనుగడలో ఉన్నాయని హన్స్ టి బక్కర్ అనే ఒక చారిత్రక పరిశోధకుడు తెలిపారు. తర్వాత వచ్చినటువంటి రాజవంశం మొఘలులు. మొఘల్ వంశస్థాపకుడైన బాబర్ 1526లో హిందూస్థానుని జయించిన తర్వాత బాబ్రీ మసీదును నిర్మించాడని బాబ్రీ మసీదుపై ఉన్న శాసనం చెప్పబడింది. కానీ 1530లో బాబర్ చనిపోయిన 45 సంవత్సరాల తర్వాత అంటే 1574లో తులసీదాస్ రామ్చరిత్ మానస్ని అయోధ్యలో రాయడం ప్రారంభించారు. అందులో అయోధ్యలో కానీ రాముడి జన్మస్థలం వద్ద కానీ మసీదు గురించి ప్రస్తావించలేదు. దీన్ని బట్టి అప్పటికి ఆ ప్రాంతంలో మసీదు నిర్మాణం జరిగినట్లు ఆధారాలు లేవు. అయితే మసీదు గురించి ప్రస్తావన మొదట బహదూర్ షా రచించిన సహీఫా ఐ చిహిల్ అనే పుస్తకంలో ఈ విధంగా చెప్పబడింది. మొఘల్ చివరి రాజు అయిన ఔరంగజేబు హిందూ ఆలయాలను కూల్చి మసీదులను నిర్మించేవారు అని, ఆ సమయంలోనే అయోధ్యలో కూడా రామాలయాన్ని కూల్చి అదే స్థలంలో 3 గోపురాలతో మసీదుని నిర్మించారు అని తెలుస్తోంది. మరికొందరు దీనిని బాబర్చే నిర్మించబడిందని చెప్పారు. అయితే ఔరంగజేబు మరణించిన తర్వాత ముస్లిం పాలన బలహీనపడింది. అప్పుడు వారు పాలించిన అయోధ్య ప్రాంతం స్వతంత్రంగా మారింది. ఆ సమయంలోనే రాజ్పుత్ వంశానికి చెందిన రాజు జైసింగ్ మసీదు యొక్క 2.7 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దానిని రాముడి యొక్క పేరు మీద రిజిస్టర్ చేపించాడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆ ప్రాంతం రాముని జన్మస్థలమని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ హిందూ రాజు ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులను ముస్లింలను పంపేవాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు స్థానికంగా హిందువులు ఎక్కువగా ఉండటంతో హిందూ ప్రభువులపై ఎక్కువగా ఆధారపడినారు. అదే సమయంలోనే 1850లో ఇది హిందూ దేవత యొక్క జన్మస్థలంపై మసీదు నిర్మించబడింది అని హిందువుల సమూహం బాబ్రీ మసీదుపై దాడి చేసింది. ముస్లిం మత పెద్దలు అయినటువంటి సున్నీలు తిరిగి ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించగా వాళ్లను తరిమి కొట్టారు. అప్పటి నుంచి స్థానిక హిందూ సంఘాలు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించడానికి అనుమతించాలని అప్పుడప్పుడు డిమాండ్లు చేశాయి. ఈ వివాదాలను నివారించడానికి అయోధ్యను 1856లో బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకొని హిందువులు ముస్లింలకు ప్రార్థనా స్థలాలను వేరు చేయడానికి ఒక కంచెను నిర్మించారు. లోపలి కోర్టు కంచెలో ముస్లింలు మరియు బయట కోర్టు కంచెలో హిందువులు ఉపయోగించుకునేలా అనుమతించారు. ఈ రెండు దాదాపు 90 సంవత్సరాల పాటు అలాగే కొనసాగింది. తర్వాత హిందూ మహాసభ అయోధ్య స్థలంపై ప్రజలలో చైతన్యం కలిగించడానికి డిసెంబర్ 22, 1949లో రామ్చరిత్ మానస్ యొక్క ప్రవచనాలను 9 రోజుల పాటు కథలుగా చెప్పి అందరిలో చైతన్యం తీసుకువచ్చారు. అందులో 9వ రోజు ముగింపులో హిందూ కార్యకర్తలు మసీదులోకి చొరబడి రాముడు సీత యొక్క విగ్రహాలను లోపల ఉంచారు. విగ్రహాలు మరునాడు మసీదు లోపల కనిపించడంతో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వెంటనే ఆ విషయం తెలుసుకున్న జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలను తొలగించాలని పట్టుబట్టారు. అయితే స్థానిక అధికారులు ఇక్కడ విగ్రహాలను తీస్తే మతపరమైన అల్లర్లకు దారి తీస్తాయని నెహ్రూ ఆదేశాలను నిరాకరించారు.
అప్పటి నుంచి ప్రజలు లోపలికి ప్రవేశించకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేశారు. ఎవరిని అనుమతించలేదు. అదే సమయంలో దేశంలోని అన్ని హిందూ సంఘాలు, ధర్మాచారులు కలిసి ఇప్పటి వరకు రామ జన్మభూమి విముక్త పోరాటాన్ని ఉత్తరప్రదేశ్ ప్రజలు, అయోధ్య సాధు సన్యాసులు నిర్వహిస్తూ వచ్చారని, ఇప్పటి నుంచి ఆ బాధ్యతను విశ్వ హిందూ పరిషత్ నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ను ఏర్పాటు చేశారు. 1986లో ముస్లింలకు మద్దతుగా సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, హిందువుల తరపున విశ్వ హిందూ పరిషత్ రెండు వేరువేరు కారణాలతో కేసులు వేశారు. అవి ఏమంటే, హిందువులు మసీదులో ఉన్న విగ్రహాలను పూజలు చేసుకునే అవకాశం కల్పించాలి అని, వక్ఫ్ బోర్డు విగ్రహాలను తీసివేయాలని కేసు వేశారు. ఈ కేసులో కోర్టు హిందువులకు మద్దతుగా తీర్పు ఇచ్చింది. విగ్రహాలు లోపలే ఉండిపోవడం వల్ల రోజు పూజలు చేయడానికి పూజారులకు మాత్రమే ప్రవేశాన్ని అనుమతించారు. హిందువులు ప్రార్థనలు చేయటం స్టార్ట్ చేశారు. ఇదే అవకాశంగా ఆ భూమి మా రాముడిది అని, ఆ భూమి మాకే ఇవ్వాలని, మేము గుడి కట్టుకుంటామని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఒక తేదీని ప్లాన్ ప్రకారం ముందే డిసైడ్ చేశారు. అది డిసెంబర్ 6, 1992. విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, హిందూ మద్దతు కార్యకర్తలు మసీదు స్థలంకి దగ్గరగా సుమారు 150,000 మందితో ర్యాలీని నిర్వహించారు. ఈ వేడుకల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి బీజేపీ నేతలు పాల్గొన్నారు. వారు ప్రసంగించి వెళ్ళిన తర్వాత మధ్యాహ్న సమయంలో దాదాపు 10,000 మందికి పైగా ముందే సిద్ధం చేసుకున్నట్టు ఆయుధాలతో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మసీదుపై దాడి చేశారు. పోలీసులు ఉన్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. 3 గంటలలోనే మసీదును నేలమట్టం చేశారు. ఆ రోజు రాత్రి అక్కడే జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఆ రాత్రే చిన్న గుడి కట్టి విగ్రహాలు పెట్టినారు. ఈ విషయం దేశమంతా తెలియడంతో ముంబై, భోపాల్, ఢిల్లీ మరియు హైదరాబాద్ సహా అనేక ప్రధాన జాతీయ నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2,000 మందికి పైగా మరణించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే, ఈ అల్లర్లను ప్రేరేపించింది అద్వానీ, వాజ్పేయి ప్రసంగాలు అని, మసీదు కూల్చివేతకు కొంతమందికి ముందే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అని, ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అని అనుమానాలు వచ్చాయి. తర్వాత కోర్టు వారిని నిర్దోషిగా ప్రకటించింది. 2010లో అయోధ్య కేసును అలహాబాద్ హైకోర్టు తన తీర్పును ప్రకటించింది. అయోధ్య భూమిని 3 భాగాలుగా విభజించాలి అని, ఒక భాగాన్ని విశ్వ హిందూ పరిషత్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్లల్లాకు, 2వ భాగాన్ని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు, 3వ భాగం అయోధ్య హిందూ సాధు సన్యాసులు అయిన నిర్మోహి అఖారాకు పంచుకోవాలని తీర్పు వచ్చింది. అయితే ఈ తీర్పు నచ్చకపోవడంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్తు మరియు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు భారత సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ ల్యాండ్ మీకే చెందుతుందని ప్రూవ్ చేసుకోండి, ఎవరు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకే ఇస్తామని చెప్పింది. ఆ సైట్ గురించి నిజాలు తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను నియమించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్విన త్రవ్వకాలలో తెలుసుకున్న ఆధారాలు ఏమంటే, మసీద్ కట్టడం కింద గతంలో హిందూ కట్టడాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో పాటు రామ జన్మస్థలమైన హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన తర్వాతే బాబ్రీ మసీదు నిర్మించబడిందని తెలిపింది. సుప్రీంకోర్టు అన్ని పరిశీలించి ఇది హిందువులకు చెందుతుందని, రామ మందిరాన్ని నిర్మించేందుకు భూమిని ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అయోధ్య నగర పరిధిలో 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలో దన్నీపూర్ అనే ఒక గ్రామంలో మసీదు నిర్మాణం కోసం భూమిని కేటాయించారు. అయితే సుప్రీంకోర్టు ఈ 2 నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించాలి, అంతేగాని మసీదు నిర్మాణానికి, దేవాలయ నిర్మాణానికి చందాల ద్వారా వచ్చిన డబ్బులతోనే నిర్మాణాలు జరగాలని, ప్రభుత్వ సహాయం ఉండకూడదని చెప్పింది. 2020లో అక్కడ రామమందిరాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే ఒక ట్రస్టును ఏర్పాటు చేసింది. మొదటి నుంచి విశ్వ హిందూ పరిషత్ సూచించిన నమూనాలోనే ఆలయ నిర్మాణం జరగాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం శాశ్వతంగా ఉండడానికి ఐరన్, సిమెంట్ ఉపయోగించకుండా
స్టోన్స్ స్ట్రక్చర్తో 50 అడుగుల లోతు నుంచి పునాది నిర్మిస్తోంది. ఈ దేవాలయం దక్షిణ భారత్లో చౌల శైలి, ఒడిశా వైపు కళింగ శైలి, ఉత్తర భారతదేశంలో నాగరి శైలితో నిర్మించింది. ఈ ట్రస్టు అయోధ్య రామాలయ నిర్మాణానికి దాదాపు 1100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయోధ్య ప్రధాన ఆలయం 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. అయితే ఇప్పటి వరకు 900 కోట్లు ఖర్చు అయ్యిందని, ఇంకా డొనేషన్స్ ద్వారా వచ్చిన మొత్తంలో 3000 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉన్నాయని తెలిపింది.